ప్రసాద్ ఐమాక్స్ అనేది ఫస్ట్ వచ్చిన మల్టీప్లెక్స్ హైదరాబాద్లో. దాంట్లో నువ్వు అన్నట్టుగా ఒక షో అన్న పడాలి అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ప్రసాద్ ఇప్పటికి కూడా ప్రసాద్ మల్టీప్లే ఎన్ని వచ్చినా కూడా దాని క్రెడిట్ అయితే ఉంది. అయితే ఈ సినిమా ప్రసాద్లో పడలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్కి ప్రసాద్ యాజమాన్యానికి మధ్య ఒప్పందంలో ప్రాబ్లమ్స్. మామూలుగా ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ మల్టీప్లెక్స్ల దగ్గర నుంచి ఎక్కువ షేర్ డిస్ట్రిబ్యూషన్కి అడిగారు. మిగతా ఇటు పీవీఆర్ కానీ, ఏషియన్ సినిమాస్ కానీ, సినీపోలిస్ కానీ ఈ మిగతా మల్టీప్లెక్స్లన్నీ కూడా 56% డిస్ట్రిబ్యూటర్ షేర్ ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. కానీ ప్రసాద్ వాళ్ళు మాత్రం రెగ్యులర్గా ఇచ్చే 52% ఇస్తాము, మేము 56% మేము ఇవ్వమని వాళ్ళు చెప్పారు. దాంతో ఆ 4% దగ్గర వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదరలేదు. ఎందుకంటే ప్రసాద్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఇస్తే ప్రతి పెద్ద హీరో సినిమాలకు కూడా మళ్ళీ ఇవ్వమంటారు, మాకు వర్కౌట్ అవ్వదు అది అని వాళ్ళు చెప్పారు. దాంతో వీళ్ళు కూడా గట్టిగా కూర్చున్నారు. మీరు ఇవ్వకపోతే మీకు మేము తక్కువకి ఇస్తే మిగతా వాళ్ళు కూడా అడ్డం తిరుగుతారు, మేమెందుకు ఎక్కువ ఇవ్వాలంటారు అని వీళ్ళ వాదన. అలాగే అయిపోయింది. దీనివల్ల ఇటు అభిమానులు, ఎందుకంటే అక్కడ 5-6 స్క్రీన్లు ఉన్నాయి. సో దాంట్లో కనీసం 2-3 స్క్రీన్లలో ఇది పడి ఉంటే చాలా మంది అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు. సో ఎందుకంటే ఆ నెక్లెస్ రోడ్డు అటుపక్క ఏరియా ఒక ట్రావెలింగ్ అండ్ టూరిస్ట్ ప్లేస్ అది. సో ఎక్కువ మంది అక్కడికి వచ్చి ప్రసాదాలు సినిమా చూసుకొని మిగతా ప్లేసులు తిరిగి వెళ్ళడం అనేది జనరల్గా జరుగుతుంది. అటువంటి ఇంపార్టెంట్ కీ ప్లేస్లో ఈ సినిమా పడకపోవడం అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇబ్బంది కలిగింది. రెండోది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అక్కడికి వెళ్తారు. స్కూల్ పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటివి కూడా అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్తారు. మూడవది, ఈ సినిమా మీద ఫస్ట్ డే కలెక్షన్లు 50-60 లక్షలు వచ్చిండేది. ఫస్ట్ డే కలెక్షన్కి దెబ్బ పడింది. ఆ రకంగా ఫస్ట్ డే కలెక్షన్లు ఇబ్బంది. ఆల్రెడీ కర్ణాటకలో వాళ్ళు నైట్ షోలకి పర్మిషన్ ఇవ్వలేదు, మార్నింగ్ నుంచి ఇది చేయాలని. అక్కడున్న కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక పరాయి భాష సినిమాకి మేము నైట్ నుంచి షోలు ఇవ్వడం అనేది మేము చేయమని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి గొడవ చేస్తే అక్కడ ఆపేస్తారు. ఇదంతా ఏమవుతుందంటే, ఇవాళ రికార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్ హీరోలకి. ఫస్ట్ డే కలెక్షన్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ డే కలెక్షన్ల మీద దీని ఎఫెక్ట్ అనేది బలంగా పడింది. సో కానీ వాళ్ళు ఫస్ట్ డే కలెక్షన్ల ఎఫెక్ట్ కంటే కూడా షేర్ అనేదే ఇంపార్టెంట్ అని వాళ్ళు మైత్రి మేకర్స్ అనుకున్నారని వార్తలు వస్తున్నాయి. నిజంగా అదేనా లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలియదు. బయటకు వస్తున్న వార్తలు అయితే షేర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్లనే ఆగిపోయిందని చెప్తున్నారు. ఇక దీన్ని అడ్డుకోవాలని జనసేన లీడర్ ఆయన రమేష్ ఆయన ట్రై చేశాడు. గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి చలమల శెట్టి రమేష్ బాబు. సో కానీ నాగబాబు ఇంటర్ఫియరెన్స్తో అది ఆగింది. లేకపోతే జనసేన వాళ్ళు ఫిజికల్గా కూడా ఈ థియేటర్లో ఈ సినిమాని అడ్డుకుందాం అనుకున్నారు. ఇక్కడ కూడా ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా ఈ సినిమాని అడ్డుకోవాలని పిలిపించాడు. బట్ ఎక్కడ కూడా ఫిజికల్గా ఎవరు అడ్డుకునే పరిస్థితి రాలేదు. దురదృష్టవశాత్తు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్లో రేవతి అనే ఒక గృహిణి, వాళ్ళ బాబు శ్రీతేజ్ అనే ఒక బాబు 9 ఏళ్ళు, వాళ్ళిద్దరు సీరియస్ గాయపడ్డారు. రేవతి ఏమో చనిపోయింది, బాబు కోమాలో ఉన్నాడు. సో అదొక బ్యాడ్ ఇది. అట్లాగే కొన్ని చోట్ల లాఠీ చార్జీలు కూడా జరిగాయి. అయితే కలెక్షన్లు మాత్రం తిరుగులేదని చెప్తున్నారు. హిందీలో కూడా బ్లాక్ బస్టర్గా నిలిచే ఇది అయితే యునానిమస్గా సినిమా బ్లాక్ బస్టర్ అనేది మనకి అమెరికా నుంచి రిపోర్ట్స్ నిన్ననే నేను చెప్పాను, అక్కడ నుంచి అలాగే వచ్చాయి. ఇండియా వైజ్ కూడా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా సినిమా బాగాలేదని చెప్పట్లేదు. అయితే దీంట్లో కొన్ని మైనస్లు ఉన్నాయనేది బయటకు వచ్చింది. నేను కూడా ఇందాక నా రివ్యూలో చెప్పాను, కానీ డీటెయిల్గా చెప్పలేదు. డీటెయిల్గా చెప్పాలంటే మైనస్లు ఏంటంటే, ఫస్ట్ కథే మైనస్. ఎందుకంటే కథలో కొత్తదనం ఏమీ లేదు. ఓల్డ్ ఫార్మేట్లోనే సుకుమార్ వెళ్ళాడు. సో వాళ్ళ ఇంటి పేరు గొడవ అది సరిగ్గా అది పాత చింతకాయ పచ్చడుగా లాగా ఉంది. దాంట్లో పెద్ద కాన్ఫ్లిక్ట్ లేదు. దీంట్లో అయితే ఇంకా దాన్ని కూడా వాళ్ళకేదో వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేయడం, దాన్ని తను వెళ్ళి, ఇదంతా కూడా మనకి ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమా సెటప్ లాగా ఉంది తప్ప అందులో ఏమీ కొత్తదనం లేదు.
అంటే ఒక వీక్ ఫ్యామిలీ డ్రామాని తను తీసుకున్నాడు. అట్లాగే భార్యకి తనకు వచ్చే కాన్ఫ్లిక్ట్ కూడా బలంగా పెట్టుండే స్కోప్ చాలా ఉంది. ఎందుకంటే ఇతను స్మగ్లర్గా వెళ్తున్నప్పుడు ఒక డేంజర్లోకి వెళ్తున్నాడు, భార్య అతన్ని ఆపడానికి ట్రై చేయాలి, అటువంటివి ఏమన్నా పెట్టాడు కానీ అది బలంగా కాన్ఫ్లిక్ట్ లేదు. అందుకని ఆమె క్యారెక్టర్కి స్కోప్ తగ్గిపోయింది, లేకపోతే మంచి స్కోప్ ఉండాల్సి పరిస్థితి ఉంది. ఇక మూడవది, ఎప్పుడైనా మామూలుగానే హాలీవుడ్ యాక్షన్ సినిమాలో ఒక సూత్రం ఉంటుంది. అదేంటంటే హీరో వీక్గా ఉంటాడు, విలన్ స్ట్రాంగ్గా ఉంటాడు. విలన్ని ఆపకపోతే ప్రపంచం నాశనం అయిపోతుందో, లేకపోతే ఒక ఫ్యామిలీ నాశనం అయిపోతుందో, ఒక సిటీ నాశనం అయిపోతుందో, ఒక బిల్డింగ్ నాశనం అయిపోతుందో, లేకపోతే కొంతమంది చనిపోతారా, ఇలాంటి ఒక ప్రిమైజ్ ఉంటుంది. హీరోని స్టిపులేటెడ్ టైంలో, విలన్ని స్టిపులేటెడ్ టైంలో హీరో ఆపాలి. ఇదే యాక్షన్ సినిమాలో ఫార్మేట్ హాలీవుడ్లో. అందువల్ల విలన్ స్ట్రాంగ్గా ఉంటారు హాలీవుడ్ స్క్రిప్ట్లో. మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే విలన్ని వీక్గా పెట్టి హీరో విలన్తో గేమ్స్ ఆడడమే మనకి ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఇది ఒక్కోసారి రివర్స్ అవుతుంది, వర్కౌట్ అవ్వదు. హీరో స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు, విలన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మనకి పురాణాల్లో కూడా దుర్యోధనుడు విలన్ అని సోకాల్డ్ అనుకుంటే, దుర్యోధనుడు ఎంత స్ట్రాంగ్ మనం చూసాం. దుర్యోధను చంపడం, మోసం చేసి చంపుతారు చివరిలో కూడా. అట్లాగే రావణాసురుని కూడా మోసం చేసే కదా చంపుతారు. వాళ్ళ విభీషణ్ణి కోవర్ట్ నొహని పెట్టి ఆడ ఇదంతా చేస్తారు. అట్లాగే మన భారతంలో కూడా అనేక విషయాల్లో ఇలా కనబడుతుంది. యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో కూడా కృష్ణుడు ద్రోణుని కావచ్చు, తర్వాత అందరినీ, భీష్ముడిని కావచ్చు, వీళ్ళందరినీ మోసాలు చేసే వాళ్ళని దెబ్బతీస్తారు. సో అంటే విలన్స్ అనేవాళ్ళు లేదా అపోనెంట్స్ అనేవాళ్ళు, యాంటోగనిస్ట్ అనేవాడు స్ట్రాంగ్గా ఉండాలి. దీంట్లో అది వీక్ అయిపోయింది. బిగినింగ్లో చాలా ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ పుష్పలో. దాని తర్వాత దీంట్లో ఫహద్ ఫాజిల్ అతను మనిషే ఇదిగా ఉంటాడు, అతను గొప్ప పెర్ఫార్మెన్స్ నో డౌట్, కానీ ఒక పుష్పకి తగిన విలన్ లాగా రాలేదు, అది వీక్ అయిపోయింది. ఇక ఫస్ట్ పుష్పలో వాడిన క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో కంటిన్యూ చేయాలి కదా అన్నట్టు ఉన్నారు, కానీ వాళ్ళకి రోల్ లేదు. అనసూయ క్యారెక్టర్, సునీల్, ఇటువంటి క్యారెక్టర్లకి పెద్ద రోల్ దీంట్లో లేదు. అట్లాగే మిగతా సీఎంది కానీ లేకపోతే మిగతా క్యారెక్టర్స్ కూడా పెద్దగా దీంట్లో బలమైన క్యారెక్టర్స్ అనేవి లేవు. అదొక మైనస్. అది హీరోనే మోయాలి సినిమా అంతా. బలమైన క్యారెక్టర్స్ ఉంటే సినిమాని డిఫరెంట్ దీంట్లో వాళ్ళు క్యారెక్టరైజేషన్స్ని వర్కౌట్ చేయాలి. ఆ పాయింట్ లేదు. అట్లాగే లెంగ్త్ 3 గంటల 20 నిమిషాలు అస్సలు అవసరం లేదు. ఫస్ట్ జపాన్ ఫైట్ ఎందుకు అవసరం లేదు, హీరో ఇంట్రడక్షన్ బ్యాంగ్తో చేయాలని దాంట్లో ఏం లేదు. కళ్ళెందుకు, కళ్ళ పెట్టడమే అనవసరం, దాన్ని తీసేసి ఉంటే ఈ 2 తీసేసి ఉండొచ్చు, ఏం అవసరం లేదు. అక్కడక్కడ కొన్ని స్క్రీన్లు లాగారు. మామూలుగా హాలీవుడ్లో క్వింటన్ టొరాంటో కాన్సెప్ట్ ఏంటంటే అతను స్ట్రెచ్ చేస్తాడనమాట. ఎంత స్ట్రెచ్ చేస్తే ఆ టెన్షన్ అంత బిల్డప్ అవుతుంది అనేది అతని థియరీ. అతను మాస్టర్ క్రాఫ్ట్స్ మ్యాన్ కాబట్టి స్ట్రెస్ చేయడం వల్ల అతను చేయగలుగుతాడు. అందరూ అతన్ని చూసి అదేదంటారు, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు అతను మాస్టర్ క్రాఫ్ట్స్ మ్యాన్. అతను మనం కానీ లాగితే లాగినట్టు ఉంటుంది.